మా ఇంటికి తేనె అమ్మటానికి అప్పుడప్పుడు ఒక అతను వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఆయనకి ఎట్ట తెలిసేదో నేనున్న 4 రోజుల్లో ఆ తేనె అమ్ముకునే వ్యక్తి వచ్చేవాడు. వచ్చి, అయ్యా ఈ తేనె చాలా మంచిది, మీరు అసలు వచ్చారని తెలిసింది, అందుకే తెచ్చాను, మీరు అన్ని మంచి శ్రేష్టమైనది తింటారంట కదా, ఇది ₹1 ఎక్కువైనా నా దగ్గర కొనండి అనేటోడు. సరే నాకు తెలియక ఒకసారి కొన్నా, 2 సార్లు కొన్నా, వాడుతూ ఉన్నాం. సరే బాగానే ఉందిలే అనుకున్నాం. తర్వాత ఒక అన్న చెప్పాడు, మన ఊర్లో అన్న, ఇది మంచిది కాదు, ఇది కొనమాకు, మనోడు అంతా కొంచెం తేనె కొన్ని మిక్సింగ్ చేసి తెస్తాడు అని చెప్తే, అవునా అన్న, నాకు బాగానే ఉంది అన్నట్టు ఇంక వదిలేసాం. అయితే ఒకసారి కొనుక్కెళ్ళిన తేనె ఇంట్లో పెట్టి వదిలేసాం వాడకుండా. అది గట్టిగా 4 రోజుల తర్వాత కిందకు సొద్ద కట్టింది, పైన వేరేలాగుంది. ఏం చేసాడు అనుకుంటున్నారు? బెల్లం పాకం మొత్తం చుట్టుకొచ్చాడు, పైకి వేరేది వచ్చింది, కింద వచ్చేసి పెద్ద తట్టలాగా అయింది అది. అప్పుడు ఆయన చెప్పింది, నేను అప్పటిదాకా నమ్మలా. సర్లే అమ్ముకుంటున్నాడు పాపం, పోనీలే శ్రేష్టమైంది అంటున్నాడు అని కొన్నాం. ఇక ఒకసారి మోసం చేశాడు కదా, తెలిసిందిగా టెక్నిక్ ఏంటో తెలిసింది. అసలు ఎంత పొగుడతాడంటే, అయ్యా అమ్మగారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి హృదయం. అయ్యగారు అయితే అయ్యగారికి మామూలు పేరు కాదు. అరే ఇంత బాగా చెప్తున్నాడు అంటే మంచి ప్రేమ, మన కుటుంబం అంటే మంచి తెచ్చుంటాడు, చాలా శ్రేష్టమైనది తెచ్చుంటాడు అనుకున్నా. కొన్నాం, చాలాసార్లు కొన్నాం, వాడేసాం, అయిపోయింది. ఏ రోజు అయితే వాడలేదో ఆ రోజు బయటపడింది బంగారం. ఇప్పుడు దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే, సాతానుడు కూడా అట్లాగే తీయటి మాటలు చెప్పి చాలా విషయాలు మన దగ్గర తెస్తాడు. అసలు మీకు వచ్చే ప్రతి టెంప్టేషన్ని చాలా నైస్గా తీసుకొస్తాడు. నైస్గా అంటే అసలు ఇది టెంప్టేషన్ కాదు, నేను పాపమే చేయట్లేదు, ఏమనుకుంటున్నావు, అసలు నా దగ్గర పాపం అంటే ఎరుగును నేను అన్నట్టు తెస్తాడు. లేకపోతే కరెక్ట్గా భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరిని యువతిని నీకు దగ్గర ఇలాగ చేస్తాడు, లేకపోతే ఒక యువకుడిని నీకు దగ్గర ఎలాగ చేస్తాడు. ఏముందలే మా ఆయన ఇటు దూరంగా ఉన్నాడు, ఊరికి 2 మాటలు నన్ను ఓదారుస్తున్నాడు, నా హృదయాన్ని కొంచెం గాయాలు కడుతున్నాడు, 2 మాటలు ఫోన్లో మాట్లాడితే ఏం పోయిందిలే, 2 మాటలేగా. మా ఆయన కనీసం ప్రేమగా ఒక్కసారి కూడా మాట్లాడలా, ఈయన మాట్లాడినంత ఆప్యాయంగా అనురాగంగా ఒక్కసారి మాట్లాడలా. ఈయన చూడు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు, నా హృదయంగా అర్థం చేసుకుంటున్నాడు, నా హృదయానుసారుడు అనుకుంటాం. తర్వాత తట్టకట్టుద్ది చివరికి. మీకు చెప్తున్నా కదా, చివరికి ఏమవుద్ది? సాతాను పంపించిన వెపన్ అది. సాతానుడు నీ కుటుంబంలో వేసే పెద్ద ఉచ్చు. లేకపోతే నీకు ఇన్ని రోజులు తెలియనోడు ఈ రోజు వచ్చి హృదయం తెలిసినట్టు మాట్లాడతాడా?